D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే గుండెకు ఎంతో కీడు చేస్తాయి. మనం తినే ఆహారాల వల్లే చాలా వరకు రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పేరుకుపోతుంటాయి. ముఖ్యంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, నూనె పదార్థాలు, జంక్ ఫుడ్స్, సాచురేటెడ్ కొవ్వులను అధికంగా తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పేరుకుపోయి దాంతో గుండె జబ్బులు వస్తాయి. ముఖ్యంగా హార్ట్ అటాక్ బారిన పడతారు. అలాగే ఫైబర్ తక్కువగా తిన్నా కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను రోజువారీ దినచర్యలో భాగంగా తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయటపడవచ్చు. పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. దీంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మనం ఆహారంలో భాగంగా వెల్లుల్లిని అప్పుడప్పుడు తింటుంటాం. అయితే శరీరంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ను తగ్గించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని రోజు ఉదయం పరిగడుపున 2 రెబ్బలను తింటుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం వెల్లుల్లి మన శరీరంలో LDL అంటే చెడు కొలెస్ట్రాల్ ను, ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించగలదు. కనుక దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి మన శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కనుక రోజు పరిగడుపునే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినడం అలవాటు చేసుకోవాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మనం తరచూ అల్లాన్ని కూడా వంటలో ఉపయోగిస్తుంటాం. దీన్ని పలు రకాల కూరలు, సూప్స్తో పాటు టీలోనూ వేస్తుంటాం. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. అల్లం గుండె సంబంధిత వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం అల్లం శరీరంలోని LDLను తగ్గిస్తుంది. ఓవరాల్గా లిపిడ్ ప్రొఫైల్స్ని మెరుగుపరుస్తుంది. కరెంట్ ఫార్మసిటికల్ డిజైన్ అనే జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం రోజు అల్లాన్ని ఏదో ఒక విధంగా తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ అటాక్స్ రాకుండా చూసుకోవచ్చు. పసుపును కూడా మనం వంటలో ఉపయోగిస్తుంటాం. ఇది కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించగలదు. పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే సమ్మేళనం మనకు ఎంతో మేలు చేస్తుంది. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.